ఇంగ్లాండ్లో అమల్లో ఉన్నది ప్రజాస్వామ్య సెక్యులర్ ప్రభుత్వం. కానీ అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సమాంతరంగా ఇస్లామిక్ చట్టాలు అమలవుతున్నాయి. బ్రిటన్ చట్టం ప్రకారం ఏ వర్గ ప్రజలకు ప్రత్యేకమైన హక్కులు లేవు. అందరికీ సమానమైన విధానాలే అమల్లో ఉంటాయి. కానీ వ్యవహారంలో మాత్రం ముస్లింలు దేశ చట్టాల పరిధిలో ఉండటం లేదు. ప్రత్యేకమైన షరియా చట్టాన్ని వారు ఫాలో అవుతున్నారు. షరియా చట్టాల పరిధిలోనే ముస్లింలు అన్ని వ్యవహారాలు అమలు చేసుకుంటున్నారు. ఎంతో బలమైన ప్రభుత్వ వ్యవస్థలకు సమాంతరంగా వ్యవహారాలు నడిపిస్తున్నారు. పార్లమెంటు కానీ కోర్టులు కానీ ఈ వ్యవహారాలను దాదాపుగా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందట. అక్కడ న్యాయ నిపుణులు, మేధావులు ఈ పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్న ఇంగ్లాండ్ పాలకులు మాత్రం దీనిపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా ఇంగ్లాండ్ ఎంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లోకి ఒరిగిపోతోందో మీరే చూడండి. ఇంగ్లండ్లో పాతుకుపోయిన షరియా లా, సమాంతర వ్యవస్థగా మారిన షరియా కౌన్సిళ్లు, రిజిస్టర్ కాని పెళ్లిళ్లు, జనాభాలో అంచనాలు శూన్యం. ఇంగ్లండ్లో ఆ దేశ ఆధునిక ప్రజాస్వామ్య సెక్యులర్ చట్టాలకు సమాంతరంగా ఇస్లామిక్ చట్టాలు అమలవుతున్నాయి. ఇస్లామిక్ నిబంధనల ప్రకారం అక్కడి ముస్లింలు చట్టసభలు చేసిన చట్టాల పరిధిలో కాకుండా ఇస్లామిక్ నిబంధనల ప్రకారమే అన్ని వ్యవహారాలు సాగిస్తున్నారు. దీనిపై అటు ప్రభుత్వం గాని ఇటు కోర్టులు గాని లోతుగా పరిశీలించకపోవడంతో షరియా కౌన్సిళ్లు సమాంతర ప్రభుత్వ వ్యవస్థలుగా మారాయట. దీని ద్వారా సమాజంలో ఒక పెద్ద సమూహ ప్రజలు ప్రభుత్వ వ్యవస్థలకు జవాబుదారీగా లేకుండా పోతున్నారన్న ఆందోళన బ్రిటన్లోని మేధావుల్లో వ్యక్తమవుతోంది. ఇది తదుపరి పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయనని బెంగటిల్లుతుండడం స్థానిక ప్రజల్లో ఆందోళన రేపుతోంది. బ్రిటన్లో ఇస్లాం పరిధిలో పనిచేసే షరియా కోర్టుల సంఖ్య నానాటికి పెరుగుతోందట. 1982లో మొదటి షరియా కౌన్సిల్ ఏర్పడితే ఇప్పుడు 85 కౌన్సిళ్లు ఏర్పడ్డాయట. మరి ఈ షరియా కౌన్సిళ్లు ఏం చేస్తాయి? షరియా కౌన్సిళ్లు ప్రధానంగా ముస్లిం మహిళలకు సమాచార సేవలు అందించడానికి ఉద్దేశించారట. ఇవి ఇన్ఫార్మల్ బాడీస్ గా పనిచేస్తాయి. పెళ్లిళ్లు అలాగే డైవోర్స్ వ్యవహారాల్లో మహిళలకు బాసటగా నిలుస్తాయి. ముస్లింలంతా పెళ్లిళ్లు అలాగే డైవోర్స్ వ్యవహారాల్లో ఇస్లామిక్ రూలింగ్ ని ఫాలో అవుతున్నారు. అలా ఇస్లామిక్ రూలింగ్ కోసమే ఈ షరియా కౌన్సిళ్లను ఆశ్రయిస్తున్నారు. షరియా నిబంధనల్లో ఎలా పొందుపరిచారో అవే సూత్రాల్ని వారు ఫాలో అవుతున్నారు. దీంతో ముస్లింలలో విడాకుల కేసులు గాని పెళ్లిళ్లకు సంబంధించిన కేసులు గాని సాధారణ కోర్టులో అస్సలు ఎంటర్ కావడమే లేదట. ఇక ఈ షరియా కౌన్సిళ్లు ప్రధానంగా మహిళలకు ఉద్దేశించినవే అయినప్పటికీ అక్కడ కౌన్సిలింగ్ చేసేవారు మాత్రం పురుషులే. అటు ముస్లింలలో విడాకులు కావాలనే పురుషులు మాత్రం ఈ కౌన్సిళ్లను ఆశ్రయించరు. ఎందుకంటే వారికి ఈ కౌన్సిళ్లతో పనిలేదు. సింపుల్ గా తలాక్ చెబితే సరిపోతుంది. కానీ ముస్లిం మహిళలకు మాత్రం తలాక్ చెప్పే హక్కు లేదు. దీంతో వారు విడాకులు తీసుకోవాలంటే అది పురుషుల మీదనే ఆధారపడుతోంది. ఇందువల్ల అక్కడి మహిళలకు ఇది తీవ్రమైన ఇబ్బందికరంగా మారింది. మరోవైపు కౌన్సిల్ చేసే ఇస్లామిక్ స్కాలర్లు పురుషులే కాబట్టి వారు పక్కాగా షరియా నిబంధనలు మాత్రమే అమలు చేస్తూ పురుషుల పక్షాన్ని తీర్మానాలు ఇస్తున్నారట. ఇక ఇంగ్లండ్లో ఇలా షరియా కౌన్సిళ్లు ఏర్పాటవడం మొదలయ్యాక యూరోప్ నుంచి నార్త్ అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఇంగ్లండ్లోని షరియా కౌన్సిళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇక్కడి కౌన్సిళ్లు అంతర్జాతీయ ఇస్లామిక్ కోర్టులుగా చలామణి అవుతున్నాయి. ఒక మ్యారేజ్ రద్దు కావాలంటే పురుషులకు చాలా సింపుల్. పురుషులకు ఎంత సింపులో అటు మహిళలకు అంత కష్టం. ఎందుకంటే వారు ఖచ్చితంగా షరియా కౌన్సిళ్లను అప్రోచ్ కావాల్సి ఉంటుంది. ఇక కౌన్సిళ్లకు భార్యల విజ్ఞప్తి మేరకు డైవోర్స్ ఇచ్చే అధికారం ఉన్నా ఆ అధికారాన్ని వారు వాడుకోవడం లేదట. ఒకవేళ భర్తల డైవోర్స్ వద్దని చెప్పినా భార్యల విజ్ఞప్తి మేరకు ఇచ్చే అధికారం ఉందట. అయితే ఈ ప్రక్రియ సివిల్ ప్రొసీడింగ్స్ కన్నా పూర్తి భిన్నంగా ఉండడంతో బాధిత మహిళలు కోర్టులను అప్రోచ్ అయ్యే ఛాన్స్ లేకుండా పోయింది. షరియా చట్టం తప్ప ఇస్లాం కుటుంబంలోని మహిళలకు జనరల్ ప్రొసీడింగ్స్ మీద ఏమాత్రం అవగాహనే ఉండడం లేదు. ఫలితంగా కౌన్సిళ్లలో తీసుకునే సూచనలు, తీర్మానాలు మొత్తం పురుషుల వైపుగా మొగ్గు చూపుతున్నాయట. ఒక రకంగా ముస్లిం మహిళల డైవోర్స్ ను వారికి ఇష్టం లేకపోయినా సులభతరం చేయడానికి ఈ కౌన్సిళ్లు ఉన్నాయన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం. మరోవైపు మౌల్వీలు, ముల్లాలు అందరూ కూడా భార్యాభర్తల వ్యవహారాల్లో షరియాలో పేర్కొన్నట్టు ఎవరూ తలదొచ్చరాదని, అది భర్తల నిర్ణయానికి వదిలేయాలని పెద్ద ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇంగ్లండ్ ప్రభుత్వ చట్టాలకు సమాంతరంగా ఇస్లామిక్ షరియా చట్టం పక్కాగా పకడ్బందీగా అమలవుతోందని అంటున్నారు.
ఇక ఇంగ్లాండ్, వేల్స్ వంటి జనసమర్థంగా ఉండే ప్రదేశాల్లో పురుషుల కోసం ఓ ప్రత్యేకమైన యాప్ బిజీగా రన్ అవుతోందట. ఈ యాప్ ద్వారా పురుషులకు బహుభార్యత్వానికి మెండైన అవకాశాలు లభిస్తున్నాయి. పురుష ముస్లింలు ఈ యాప్ను విరివిగా ఉపయోగిస్తూ తమకు ఎందరు భార్యలు కావాలో చూజ్ చేసుకుంటున్నారట. అయితే ఆ యాప్ ద్వారా 4 భార్యలను చూజ్ చేసుకునే సౌకర్యం అందులో కల్పించారట. షరియా చట్టం కూడా 4 భార్యల వరకు అనుమతిస్తూ ఉండడం విశేషం. దీంతో అదే పద్ధతిలో యాప్ కు పూర్తి డిమాండ్ నడుస్తోందట. ఎంతమందికి ఎన్ని పెళ్లిళ్లయ్యాయి, వారికి పుట్టిన పిల్లలు ఎంతమంది అనే వివరాలేవి ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం దగ్గర లేకుండా పోయాయట. 2024 డిసెంబర్ లెక్కల ప్రకారం దాదాపు 1,00,000 పెళ్లిళ్లు రిజిస్టర్ కాలేదని సమాచారం. మరి 1,00,000 పెళ్లిళ్లే నమోదు కాకపోతే వారికి పుట్టిన పిల్లల లెక్క ఎలా తెలుస్తుందన్న కీ పాయింట్ మీద ఇప్పుడు బిగ్ డిస్కషన్ నడుస్తోంది. మరోవైపు ముస్లింలకు అనంతంగా పుట్టుకొస్తున్న పిల్లలతో ఇదో సామాజిక సమస్యగా తయారై కూర్చుంది. ఆ భారం మొత్తం బ్రిటన్ ప్రభుత్వమే మోయాల్సి వస్తోంది. గతంలో ఇదంతా గుట్టుగా జరిగిపోతుండగా ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా ఎవరేం చేస్తున్నారు, ఎవరేం ఆర్గనైజేషన్లు నడిపిస్తున్నారు, వారి టార్గెట్స్ ఏంటో అనేది తెలిసిపోతున్న కారణంగా ఈ వ్యవహారాలు బయటపడుతూ ఆ దేశ ట్యాక్స్ పేయర్స్ ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్లోని ముస్లిం మహిళలు తమకు ఇష్టం లేని కాపురాలను కూడా చేయాల్సి వస్తోందని, ఇందుకోసం హదీత్ వంటి మతపరమైన నిబంధనలు చూపిస్తూ తమను సెక్సువల్ గా ఉపయోగించుకుంటున్నారని, అలాంటి కాపురాలు బానిసత్వం కంటే భయంకరంగా తయారయ్యాయనే నిరసనలు కొందరు మహిళల నుంచి వినిపిస్తున్నాయి. కానీ యథాప్రకారం దీనికి షరియా నిబంధనల ప్రకారం ఇవి ఎక్కడ బయటకొచ్చే ఛాన్సే లేదంటున్నారు నిపుణులు. మరోవైపు బ్రిటన్లో తాత్కాలిక అవసరాల కోసం కూడా పెళ్లిళ్లను ఇంట్రడ్యూస్ చేశారట. దీన్నే నిఖా ముతా లేదా ప్లెజర్ మ్యారేజ్ గా పేర్కొంటున్నారు. అంటే ఒక రకంగా ఇది సహజీవనం లాంటిదే. కాకపోతే దీనికి ఇస్లామిక్ అనుమతి లభిస్తుంది. తాత్కాలిక పెళ్లి కోసం ముందుకొచ్చేవారిని ఇలా ప్లెజర్ మ్యారేజ్ ద్వారా కలుపుతారు. ఆ ముస్లిం జంట ఎంతకాలం పెళ్లి అనే బంధంలో కొనసాగుతుందో ముందే రాసుకుంటారు. ఆ ఒప్పందం తీరిపోయాక ఎవరి దారి వారిదే. ఇందుకోసం ముందుగా అనుకున్న ప్రకారం మహిళలకు డబ్బు చెల్లిస్తారు. కానీ ఆ సమయంలో వారికి పుట్టే పిల్లల బాధ్యత ఎవరిదనే విషయంలో నిబంధనలేవి రూపొందించలేదట. ఫలితంగా పిల్లల ఆలనా పాలన అనేది అతిపెద్ద సామాజిక సమస్యగా తయారవుతోందని అంటున్నారు. యాప్ ద్వారా పురుషులు బహుభార్యలను ఎంచుకునే సిస్టమ్ని బ్రిటన్లోని నేషనల్ సెక్యులర్ సొసైటీ ప్రశ్నించింది. ఇది దేశానికి ప్రత్యేకమైన లీగల్ సిస్టమ్కు సమాంతరంగా వ్యవహరిస్తోందని, ఇది దేశ సార్వభౌమాధికారానికి గొడ్డలి పెట్టు అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ సిస్టమ్ను తీసేయాలని అభ్యంతర పెట్టిందట. దేశ చట్టాల్లో రాసుకున్నట్టు మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాల గురించి రాసుకున్నాం, కానీ ఇది మహిళల సమాన హక్కుల్ని కాలరాస్తోందనే అభ్యంతరాలు తీవ్రమయ్యాయి. ఇలాంటి ఇస్లామిక్ ప్రాసెస్ ను రెగ్యులేట్ చేయడానికి గతంలో థెరెసా మే ప్రభుత్వం ఓ ప్రయత్నం చేసింది. ఇండిపెండెంట్ రివ్యూ కోసం కమిషన్ వేశారు. బ్రిటిష్ చట్టాలకు షరియా చట్టం అనేది ఆల్టర్నేట్ గా మారుతుందనే ఆందోళన తీవ్ర స్థాయిలోనే వ్యక్తమైంది. కానీ ఇస్లామిక్ స్కాలర్స్ నుంచి వ్యతిరేకత రావడంతో పాటు అక్కడి పాలకులు కూడా లిబరల్ ఇస్లామిజం వైపు మొగ్గు చూపిన కారణంగా అది ఇప్పుడు నానాటికి బలపడుతూ వచ్చి ఓ పెను సవాలుగా ముందు నిలిచింది అంటున్నారు. బ్రిటన్లో ద నేషనల్ సెక్యులర్ సొసైటీ అనే ఆర్గనైజేషన్ సెక్యులరిజాన్ని ప్రమోట్ చేస్తుంది. సమాంతరంగా తయారైన వ్యవస్థలను నిజాయితీగా ప్రశ్నిస్తుంది ఈ సంస్థ. ఈ సొసైటీ CEO స్టీఫెన్ ఇవాన్స్ కౌన్సిల్లో పనిచేస్తున్న ముస్లిం స్కాలర్లను రాబోయే ప్రమాదంపై హెచ్చరిస్తున్నాడు. కానీ ఆ హెచ్చరికల్ని పట్టించుకునేది ఎవరు? దేశంలో అనధికారికంగా వెలిసిన షరియా కౌన్సిళ్లు బ్రిటన్లో పాక్షిక ప్రభుత్వ వ్యవహారాలు నడిపిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్లో చాప కింద నీరులా పుట్టుకొచ్చిన షరియా కౌన్సిళ్లు మాత్రమే కాదు, అక్కడ పెరిగిపోయిన ముస్లిం జనాభా అక్కడి ప్రభుత్వాలను కూడా శాసిస్తోంది. 8 పెద్ద పట్టణాల్లో మేయర్లు ముస్లింలే ఉన్నారు. లండన్ మేయర్, బర్మింగ్హామ్ మేయర్, లీడ్స్, బ్లాక్బర్న్, షెఫీల్డ్, ఆక్స్ఫర్డ్, లూటన్, ఓల్డ్హామ్, రోచ్డేల్ ఇలా పలు కీలకమైన పట్టణాల్లో మేయర్లుగా ఎన్నికైంది ముస్లింలే. బ్రిటన్ జనాభా దాదాపు 66 మిలియన్లుంటే అందులో కేవలం 4 మిలియన్ల ప్రజలు ముస్లింలు. కానీ వారి కోసం 1800 మసీదులు, ప్రత్యేక కోర్టులుగా వ్యవహరిస్తున్న 85 షరియా కౌన్సిళ్లు పనిచేస్తున్నాయట. దేశంలో 78% ముస్లిం మహిళలు ఏ పని చేయరట. వారితో పాటు ఇంకా పెద్ద మొత్తంలో సాధారణ పురుష ముస్లింలు కూడా పనిచేయడం లేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఆ దేశ ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ అకామిడేషన్ నే ఉపయోగిస్తున్నారు. స్టేట్ సపోర్ట్ తోనే అంతా ఉచితంగా పొందుతూ ముస్లిం కుటుంబాలు సగటున 3 నుంచి 8 మంది పిల్లల్ని కంటున్నారట. మరోవైపు ప్రతి స్కూల్లోనూ ఇస్లామిక్ పాఠాలు విధిగా బోధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటన్లో రానున్న ఉపద్రవాన్ని
ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక మేధావులు ఆందోళన పడుతుంటే, పాలకులు మాత్రం ఇస్లామిక్ సంతుష్టీకరణ కోసం శాయశక్తులు ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇంగ్లండ్లో కనిపిస్తున్న షరియా నిబంధనల తీరు చూస్తే మిగతా దేశాలు కూడా అలర్ట్ కావాలన్న అభిప్రాయాలు మాత్రం నానాటికి బలపడుతున్నాయి.